నమస్తే. ఈరోజు మనం న్యూస్ చూసినట్లయితే పవన్ మేనియా దేశవ్యాప్తంగా కొనసాగుతుందా? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో జరగబోయే ఎన్నికలకు బీజేపీ తరపున ప్రచారం సిద్ధమవుతున్నట్లు సమాచారం అందుతోంది. పవన్ కళ్యాణ్ గడిచిన కొన్ని నెలల క్రితం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్ళి బీజేపీ గెలుపుకు ప్రధాన కారణంగా నిలిచారు. పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రతి చోట బీజేపీ విజయం సాధించింది. బీజేపీ అగ్రనాయకత్వం పవన్ కళ్యాణ్కు ప్రత్యేకమైనటువంటి అభినందనలు కూడా తెలిపింది. ఇదే ప్రచార హోరు ఢిల్లీలో కూడా బీజేపీ తరపున ప్రచారం చేసి ఢిల్లీ పీఠాన్ని బీజేపీ దక్కించుకునేలా చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ప్రచారం చేసి ఢిల్లీ పీఠం బీజేపీ కైవసం కనుక చేసుకుంటే పవన్ కళ్యాణ్ని ఆపే వాళ్ళు ఉండరని పలువురు రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. పలువురు రాజకీయవేత్తలు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ యొక్క క్రేజ్ కావచ్చు, రాజకీయ పరంగా మరి అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. మహారాష్ట్ర ఎన్నికలే దీనికి ప్రత్యేకమైనటువంటి ఉదాహరణగా మనం భావించవచ్చు. అందుకని నరేంద్ర మోడీతో పవన్ కళ్యాణ్ సన్నిహితంగా ఉండేటటువంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం. పవన్ కళ్యాణ్కి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, ప్రత్యేకమైనటువంటి ఆదరణ కూడా మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవ్వటం అనేది మనం తరచూ వార్తలు చూస్తూనే ఉన్నాం. అంత ప్రత్యేక స్థానాన్ని పవన్ కళ్యాణ్కి ఇస్తూ ఉంటే పలువురు రాజకీయ నాయకులకి, రాజకీయవేత్తలకి, రాజకీయ విశ్లేషకులకి ఏమనిపిస్తుందంటే మరి రానున్న కాలంలో బీజేపీకి ప్రధానమైనటువంటి వారసుడిగా పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారా అనేటువంటి ఆశ్చర్యం కూడా, ఆలోచన కూడా కలుగుతుందని చెప్పొచ్చు. అలాంటి ప్రత్యేకమైనటువంటి అవకాశం పవన్ కళ్యాణ్కి మాత్రమే వరించిందని చెప్పుటలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. నిజంగానే ఢిల్లీ ప్రచారంలో కూడా పవన్ కళ్యాణ్ని కనుక ప్రచారం చేసి ఢిల్లీ పీఠం కనుక బీజేపీ గెలుచుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ ఒక సంచలనాత్మకంగా ఉన్నటువంటి రాజకీయవేత్తగా ఎదుగుతారు అనటంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో. ఓకేనా? నమస్తే. థ్యాంక్ యూ.